హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, చేపలు ఈ ఇజ్వేది అంటారు, ఈ షోము. వీటి పేరు అయితే అంత ఐడియా లేదు, కానీ పెద్ద చేపలు కోటి 3 కిలోలలో ఉంటాయి. ఈ చేపలు చాలా రేట్ ఎక్కువ. చూడండి ఎంత రేట్ అంటే 1 కిలో వచ్చేసి మన డబ్బుల్లో వచ్చేసి 8 దినాల మూస అంటే దాదాపు 3,000 చిల్లర. ఓకే, ఈ చేప వచ్చేసి అంతా పట్టించేసింటారు అన్నమాట. కారం మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టేసింటారు. తీసుకుపోయి నూనెలో కాల్చేయడమే. ఈ చేప వచ్చేసి అవి వచ్చేసి రొయ్యలు వచ్చేసి కేజీ వచ్చేసి 4 దినాలు అంటే 1,100-1,200 చిల్లర కేజీ. 3 కిలోలు తీస్తున్నా అవి. కానీ చేపలు రేట్ అయితే భారీ రేటు. చేపలు ఈ చేప అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ, 5 దినాలు. ఇది వచ్చేసి 4 దినాలు చాలా రేట్ ఎక్కువ. మొత్తం అన్నీ అంతే ఫ్రెండ్స్. చేపలు అయితే వాచింగ్ అంటే ఇక్కడికి వెళ్దాం. ఇవి వచ్చేసి మటన్ కీమా. దీనిలోకే పుల్లలు ఆల్రెడీ పెట్టేసింటారు, తీసుకెళ్ళి పొయ్యి మీద కాల్చుకోవడం. ఓకే, చికెన్. ఇవి వచ్చేసి మటన్ లెగ్ పీసులు. ఇవి వచ్చేసి కోళ్ళు ఇలాగుంటాయి, ఉయ్య కోళ్ళు అని. ఇలా పార్సల్లో వస్తాయి. మనలాగా ఫ్రెష్గా చేసి అప్పటికప్పుడు కొట్టించుకొని తినరు, ఇలాగ ఫ్రిడ్జ్లోకి వస్తాయి డైలీ. ఇవి వచ్చేసి మటన్ కీమా. రకరకాలు ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ అన్ని మసాలాలు అన్నీ పెట్టినవి ఉంటాయి, పెట్టనివి ఉంటాయి. చూడండి, ఇవి వచ్చేసి పుల్లలు నూనెలో వేయించుకోవడం, తినేసేయడం. సూపర్గా ఉంటాయి. కాకపోతే అన్నీ మనలాగా ఫ్రెష్ దొరకవు, అన్నీ సూపర్ మార్కెట్లోనే ఉంటాయి. ఇంకేవన్నీ వచ్చేసి జ్యూసులు. ఇక్కడ వచ్చేసి మజ్జిగ, పెరుగు. ఇవి వచ్చేసి మనకు బాదం, పిస్తా అవన్నీ ఉంటాయి కదా అవి. ఇవి వచ్చేసి పెప్సీలు, రకరకాల పెప్సీ, సగం మొత్తం అన్ని రకరకాలు. మనకు పైకి వెళ్ళాలి. ఇవన్నీ వాటర్ బాటిల్స్. మనకేమో వాటర్ ప్యాకెట్లు అమ్ముతారు, ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్ అమ్ముతారు. అంతా సూపర్ మార్కెట్. ఇవన్నీ చూడండి, వాటర్ బాటిల్స్ ఏ రకం కావాలంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టైప్ పెట్టేసి. అది వచ్చేసి మొత్తం సూపర్ మార్కెట్. కింద ఫ్లోర్ అంతా మొత్తం ఫుడ్కు సంబంధించినవన్నీ కింద. షర్పు ఇలాంటివి వేరే వస్తువులు వచ్చేసి అన్నీ పైన. ఇవన్నీ పైన ఉంటాయి. ఇలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకు సబ్బులు కానీ, షాంపులు కానీ, షర్పు కానీ, కంఫర్ట్ కానీ, డస్ట్బిన్ పీసులు కానీ మొత్తం జెడ్ ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ అవే పైన ఓన్లీ అవన్నీ ఉంటాయి. చూడండి, ఇంకవన్నీ సబ్బులు, షాంపులు, ఏ బోకులు కడుక్కునే వస్తువులు, పేస్ట్, బ్రష్లు మొత్తం ఈ పై సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట. మొత్తం మనకు వచ్చేసి ఈ కంఫర్ట్ ఒకటి కావాలా. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ కంఫర్ట్ ఇది కాదు కానీ పైన ఉందిలేండి కంఫర్ట్. ఇది కంఫర్ట్. ఈ కంఫర్ట్ కావాలి. చూస్తున్నాం. దానికి ఆ రేట్లు చూస్తే మనకు దిమ్మ తిరుగుతాయిలే, మనం కొనలేము. కానీ ఆ రేట్లు పెట్టి హోమ్ కావాలి ఒకటి. ఇవన్నీ సర్పు ఇంకా తీసేసుకున్నాం. బుడ్డోడు మాత్రం చాలా ఖుషీగా ఉన్నాడు. ఓకే, ఇలా వెళ్తుంటారు. మనం ఉండే ఎవరు లేరు, బిజీ లేరు కాబట్టి వీడియో తీసుకోవడానికి బాగానే లేదు. యాక్టైనా టైం లేదు తీయడానికి. ఓకే, ఎలా ఉన్నాను. ఇలాగ కిందికి దిగేసి మనదైతే షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి కిందికి వెళ్ళి క్యాషియర్కి డబ్బులు కట్టేసి ఇంకెళ్ళిపోవటమే.
వీడియోస్ ఊరికే చూస్తున్నారు కానీ షేర్ కానీ లైక్ కానీ చేయట్లేదు ఫ్రెండ్స్. షేర్ లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, నేను పెట్టే ప్రతి వీడియో వస్తూ ఉంటుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ కిందకి ఇలా వెళ్తే ఇంకా మనకు క్యాషియర్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ డబ్బులు కట్టేసి మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు. క్యాషియర్ కాడ వీడియో తీసేకి కోవిడ్ వాళ్ళంతా ఉంటారా, ఆడ వీడియో తీయడానికి అందరూ అలా ఉంటారు. కొందరు సీరియస్ అందరూ తీస్తూనే ఉంటారు. అందుకోసం అని ఇంతటితో స్టాప్ చేస్తాను. బాయ్.